భారత రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేసే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి ఆర్ బాలకృష్ణ, నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం నిప్పుల బాట పథకమని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆర్మీ అభ్యర్థుల పట్ల పాలకులు కనపరుస్తున్న తీరు బాధకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల పట్ల నిర్లక్ష్యం కనపరచడం బాధకరమన్నారు. సైనికులకు దీర్ఘకాలిక ఉపాధి కల్పించడం వల్ల వారు దేశానికి అంకిత భావంతో పనిచేసే బాధ్యతను ఎంచుకుంటారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అగ్నిపథ్ పథకం వలన దేశంలో నిరుద్యోగ యువతకి పూర్తిగా నష్టం జరిగే వాటిలో అవకాశం ఉంది కాబట్టి దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఆ సమయంలో వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయకుండా పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉంది. ఆ విధంగా తక్షణమే నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే టెలిఫోన్ రంగాన్ని, దేశానికి అత్యున్నతమైన రైల్వే రంగాన్ని, ఎయిర్ ఫోర్స్ని అన్నీ కూడా అమ్మిన తర్వాత ఇలా లాస్ట్కు మిగిలింది ఏదంటే ఒక మిలిటరీ డిఫెన్స్ రంగాన్ని. ఆ డిఫెన్స్ రంగాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే ఆలోచనతోని ఈరోజు అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ అగ్నిపథ్ స్కీమ్లో నువ్వు 4 ఏళ్ళు దేశ సేవ చేయాలని దేశం సేవ పేరుతోని ఇది ప్రైవేట్ ఏజెన్సీలకు, అగ్నిపథ్ అనేది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 4 ఏళ్ళు మిలిటరీలో పనిచేయాలి అనేది ఇది ఒక ప్రైవేట్ పరం చేసి పొద్దుగా లేస్తే మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ దేశభక్తి అని చెప్పి, లేకుంటే దేశంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొడుతూ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా 10 ఏళ్ళు భారత రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు హిమాయత్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఏఐవైఎఫ్ జాతీయ సమితిలో పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ దేశంలోకి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా భారత రక్షణ రంగాన్ని అగ్నిపథ్ అనే పథకం ఏవత్తు భారత దేశాన్ని ఒక కోపాన్ని, అదేవిధంగా ఒక వ్యతిరేకతని రగిలించింది. ఆల్రెడీ ఇంతకుముందుకే లక్షలాది మంది నిరుద్యోగులు అగ్నిపథ్ పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ రోడ్లపైకి రావడం జరిగింది. అఖిల భారతీయ యువజన సమైక్య పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తానని వెంబడే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, అగ్నిపథ్ ద్వారా కనీసం పింఛన్ కూడా రాదు, అదేవిధంగా మీ జీతపత్యాలు కూడా చాలా సాదా సీదాగా ఉంటాయని చెప్పి